అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ కామాటం, గురుకులం ఆచార్య. గత 7 సంవత్సరాలుగా పొంగనూరు పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు గురుకులం ద్వారా ఛాంపియన్స్‌ను తయారు చేయాలన్న దృఢ సంకల్పంతో ఈ గురుకులం టైనీ హ్యాబిట్స్ రొటీన్‌ని నిర్వహించడం జరుగుతోంది. సో, దీంట్లో భాగంగా పిల్లలను, ముఖ్యంగా ప్రతి స్టూడెంట్‌ను హ్యాపీ, హెల్తీ అండ్ హెల్పింగ్ ఛాంపియన్స్ గా మారుస్తున్నాం. దేని ద్వారా అంటే టైనీ హ్యాబిట్స్ రొటీన్ అని ఒక చిన్న రొటీన్ ను అందించి ప్రతి విద్యార్థుల ద్వారా ఈ యాక్టివిటీస్ చేయిస్తున్నాం. ఆ యాక్టివిటీస్ వాళ్ళని హ్యాపీగా ఉంచేలా, హెల్తీగా ఉంచేలా, మరి ఇతరులకు హెల్ప్ చేసేలాగా నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం గురుకులోత్సవం అని వాళ్ళకు ఒక కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్స్ లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అంటే కళలు, సాంస్కృతిక కళలు, లిటరేచర్, మ్యూజిక్, డాన్స్, థియేటర్ అండ్ ఫైన్ ఆర్ట్స్. వీటి ద్వారాను, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వీటన్నిటి ద్వారా మేము పిల్లలను పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా ఈ నెల 24వ తేదీ, ఏప్రిల్ 24వ తేదీ పిల్లలందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం గురుకులోత్సవం ద్వారా. ఆ కాంపిటీషన్స్ గైడ్ లైన్స్ గురించి తెలియజేయడానికి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో గైడ్ లైన్స్ చూసినట్లయితే, గురుకులోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ప్రతి పిల్లల్లోనూ ఒక ఛాంపియన్ ని తయారు చేయడం. ఎలా? యాన్యువల్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ని కండక్ట్ చేసి దాంట్లో ద బెస్ట్ టాలెంట్ ని బయటకు తీసి వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాన్ని అందించడం. మరి గురుకులోత్సవం అంటే ఏంటంటే, సో ఈ ఈవెంట్ అనేది గురుకులం ద్వారా నిర్వహించబడుతున్న వార్షిక ఈవెంట్. సో ఈ గురుకులోత్సవం ఎందుకు నిర్వహించబడుతుందంటే, పిల్లలకి వాళ్ళలోని టాలెంట్స్ ని బయట పెట్టడానికి, అలాగే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి. మరి ఈ గురుకులోత్సవం టైం లైన్స్ చూసారంటే గనక 21 ఫిబ్రవరి తేదీ మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది గురుకులోత్సవం గురించి. అలాగే మీ అందరికీ రిజిస్ట్రేషన్ లింక్ కూడా అందించడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ లో ఎవరైనా సరే, సో ఏ విద్యార్థులు అనేది మీరు కింద చూస్తారు, వాళ్ళు రిజిస్టర్ చేసుకోగలరు 20 ఏప్రిల్ వరకు. ఎందుకంటే ఆ 3 రోజులు మేము మిగిలిన విషయాల్ని మేము చూసుకోవాలి కాబట్టి. 24వ తేదీ మనకు గురుకులోత్సవం ఈవెంట్ అనేది జరుగుతుంది. మరి ఈ గురుకులోత్సవానికి ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందా అంటే గనక, ఇది కంప్లీట్లీ మీరు ఇండిపెండెంట్ గా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. లేదు గురుకులం ద్వారా ఏదైనా సపోర్ట్ కావాలంటే గనక యూ కెన్ రీచ్ అవుట్ టు అస్, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే. దీంట్లో ఏమన్నా ఓవరాల్ ఛాంపియన్షిప్ ఉంటుందా? ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు ఒకరు ఒక ఈవెంటే పార్టిసిపేట్ చేయాలని లేదు, ఒకరు చాలా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎక్కువ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి ఎక్కువ ఈవెంట్స్ గెలిచిన స్టూడెంట్స్ కి, ఛాంపియన్స్ కి ఛాంపియన్షిప్ అనేది అందివ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తామనేది కూడా మేము ఇక్కడ వివరంగా తెలియజేయడం జరుగుతుంది. సో నార్మల్ గా ఏ ఈవెంట్ లో అయినా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మాత్రమే ఉంటుంది. కాకపోతే మేమేం చేస్తామంటే, ప్రతి ఈవెంట్ కి సంబంధించిన ప్రతి కేటగిరీస్ కి స్కోర్స్ అందించి టోటల్ స్కోర్స్ వేసిన తర్వాత 10 మంది పార్టిసిపేట్ చేసింటే 10 మందికి ర్యాంక్స్ ఇస్తాం, ఫస్ట్ టు 10. సో ఈ ర్యాంక్స్ అన్ని కూడా ఆ ర్యాంక్ స్కోర్ వస్తుంది అనమాట. ఇలా ఎన్ని ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసింటే అన్నిటికీ ర్యాంక్ స్కోర్స్ ఉంటాయి. ఈ ర్యాంక్ స్కోర్స్ అన్ని కలిసి ఫైనల్ గా ఛాంపియన్షిప్ స్కోర్ కి యాడ్ అవుతుంది. దీని ద్వారా పిల్లలని ఓవరాల్ ఛాంపియన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మరి పిల్లల్ని డిఫరెంట్ కేటగిరీస్ గా ఎలా డివైడ్ చేయడం జరిగిందంటే గనక సబ్ జూనియర్స్ అంటే నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు సబ్ జూనియర్స్ గ్రూప్, జూనియర్స్ అంటే థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న గ్రూప్, సీనియర్స్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు, సూపర్ సీనియర్స్ నైన్త్ నుంచి ఇంటర్మీడియట్. సో వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటారు. ఇక స్టేక్ హోల్డర్స్ గురించి చూసామంటే గనక ఈ ఈవెంట్ కి ఎంటైర్ ఓనర్ గురుకులం నిర్వహిస్తుంది. అలాగే ఈవెంట్ స్పాన్సర్ గా మన బసవరాజ గవర్నమెంట్ హై స్కూల్ 2001-2002 బ్యాచ్ అలుమిని స్పాన్సర్ గా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే స్కూల్స్ పిల్లలకు కోచింగ్ ఇవ్వడం దీని మీద పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంది. స్టూడెంట్స్ వాళ్ళు ఆ ఈవెంట్స్ కి ప్రిపేర్ అవ్వడం. దీంట్లో ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మీరు మణికంఠ కామటం అంటే నన్ను మీరు రీచ్ అవ్వచ్చు. నా మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది 9581432310. మరి ఇంతకీ ఈ ఈవెంట్స్ ఏవే ఉంటాయి, ఎలా జరుగుతాయి, ఆ ఈవెంట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చూస్తే గనక దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ ట్యాగ్ లైన్ ఏంటంటే మన గురుకులోత్సవం ఏ జర్నీ ఆఫ్ ఎ చైల్డ్ టు ద ఛాంపియన్. సో మనకు మార్నింగ్ 9 o'clock కి రిజిస్ట్రేషన్ డెస్క్. యాక్చువల్ గా రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు అందరికి పంపించడం జరుగుతుందండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ లో మీరు మీ డీటెయిల్స్, ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు చూపిస్తాను. సో దాంట్లో మీరు ఒక ఈవెంట్ కాకుండా మల్టిపుల్ ఈవెంట్స్ కూడా మీరు రిజిస్టర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఆ ఆప్షన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఆ ఈవెంట్స్ ఏంటంటే అనేవి మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాంగ్ విత్ అజెండా. ఈవెంట్ ఫైనల్ డే రోజు, సో ఏప్రిల్ 24వ తేదీ మనకి ఈవెంట్స్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఎవరైతే ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుంటారో 20వ తేదీ లోపల వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది ఫస్ట్ 30 minutes. ఆ తర్వాత వచ్చిన పిల్లలందరికీ ఫన్ గేమ్స్, ఒక ½ an hour గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యోగా. సో ద ఫస్ట్ ఈవెంట్ ఈజ్ యోగా. యోగాలో మనకి 2 types ఉంటుంది. ఒకటి వృక్షాసనం, దీన్ని బ్యాలెన్స్ చేయగలగడం, ఎవరైతే ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయగలుగుతారు అనే కాన్సెప్ట్ మీద వృక్షాసనం అనేది వేయిస్తాము. సెకండ్ థింగ్ సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాల్లో ఉన్న 12 డిఫరెంట్ ఆసనాస్ వేయగలడం. దీన్ని బట్టి యోగాలో విన్నర్స్ ని డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్. సో ఇది పూర్తిగా ట్రాఫిక్ సిగ్నల్స్ మీద, ట్రాఫిక్ అవేర్నెస్ మీద ఒక అవగాహన కలిగించడం కోసమని ఈ గేమ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో ముఖ్యంగా ఎలా కండక్ట్ చేస్తామంటే పిల్లలందరినీ ఒక లైన్ గా నిలబెట్టేస్తాము. సో ఎదురుగా ఒక ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర 3 సిగ్నల్స్ ఉంటాయి. సో వాళ్ళు గ్రీన్ కలర్ సిగ్నల్ కనుక చూపిస్తే గనక స్టూడెంట్స్ 2 steps, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, 2 steps ముందరికేసి రావాలి. అదే ఎల్లో కలర్ సిగ్నల్ చూపిస్తే గనక ఓన్లీ 1 step రావాలి. అదే రెడ్ కలర్ సిగ్నల్ చూపిస్తే గనక కదలకూడదు, హోల్డ్ అయిపోవాలి. ఎవరైనా రెడ్ కలర్ లో కదిలినా, గ్రీన్ కలర్ లో స్టాప్ అయిపోయినా, ఎల్లో కలర్ లో 2 steps వేసినా, గ్రీన్ కలర్ లో 1 step వేసినా వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. సో ఎవరైతే లాస్ట్ లైన్ వరకు రీచ్ అవుతారో దే విల్ బి ద విన్నర్స్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ టు క్రియేట్ అన్ అవేర్నెస్. సెకండ్ థింగ్ రూబిక్స్ క్యూబ్. సో రూబిక్స్ క్యూబ్ లో మనకు 2 types ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషనల్, 2 కాంపిటేటివ్. సో ఇక్కడ మేము రెండింటిని మిక్స్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్యూబ్ లో మనం ఏం చేస్తున్నామంటే, సో మనకి విబ్జిఆర్ లో ఎలా 7 కలర్స్ ఉంటాయో అలా మనకి ఇక్కడ 6 కలర్స్ ఉంటాయి. అదే కాన్సెప్ట్ లో విబ్జిఆర్ కాన్సెప్ట్ లో ఇక్కడ ఫస్ట్ వైట్ కలర్ మాత్రమే చేయాలి, తర్వాత బ్లూ కలర్, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత ఎల్లో కలర్, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్. ఈ 6 కలర్స్ చేసిన తర్వాత ఆల్ఫాబెట్ సింబల్స్ చార్ట్ మీ ముందు పెడతాము. సో A to Z ఈ సింబల్స్ చేసిన తర్వాత దెన్ ఫుల్ క్యూబ్. ఎవరైతే ఇవన్నీ కంప్లీట్ చేస్తారో ఎటువంటి మిస్టేక్ లేకుండా ఆర్డర్ లో, దే విల్ బి ద విన్నర్స్. ద ఫస్ట్ ఫినిషర్ విల్ బి ద విన్నర్ వితౌట్ ఎనీ మిస్టేక్. ఒక మిస్టేక్ చేసినా సరే దే ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్.
సో దిస్ ఇస్ అబౌట్ రూబిక్స్ క్యూబ్. తర్వాత టాన్గ్రామ్. టాన్గ్రామ్ అనేది ఇస్ ఏ పజిల్. సో పజిల్ గేమ్, ఇక్కడ 7 pieces పజిల్స్ ఉంటాయి. ఈ 7 pieces ని స్క్వేర్ గా చేయడం, తర్వాత సేమ్ రూబిక్స్ క్యూబ్ లాగా ఆల్ఫాబెట్ A to Z షేప్స్ చేయడం, తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందంటే గనక దే కెన్ డూ ఏ షేప్స్, అదర్వైజ్ ఈ స్క్వేర్ అండ్ ఆల్ఫాబెట్ చేసిన వాళ్ళని విన్నర్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద చెస్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ స్విస్ టోర్నమెంట్. అంటే ఓడిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలా కాకుండా ప్రతి ఒక్కరు 6 మందితో 6 రౌండ్లు ఆడతారనమాట. సో ఇట్స్ ఓపెన్ రౌండ్. సో అందరూ కలిసి ఆడే రౌండ్ ఇది. సో ఈ రౌండ్ లో గెలిచిన వాళ్ళకి 1 పాయింట్, ఓడిన వాళ్ళకి 0 పాయింట్, డ్రా అయిన వాళ్ళకి 0.5 పాయింట్స్. సో దీంట్లో ఎవరు టాప్ పాయింట్స్ వస్తారో ఆ స్విస్ పేరింగ్ సిస్టమ్ ని బట్టి వాళ్ళు విన్నర్స్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో తర్వాత క్యారమ్స్. సో ద సేమ్ మోడల్ స్విస్ మోడల్లోనే. సో అగైన్ ఈ గేమ్స్ అన్ని కూడా ఇండివిజువల్ ఈవెంట్స్, ఏది మనకు గ్రూప్ ఈవెంట్స్ లేదు. సో ఇక్కడ మనకి పాకెటింగ్ స్కోర్ అంటారు. సో క్వీన్ కి 3 పాయింట్స్, వైట్ కి 2 పాయింట్స్, బ్లాక్ కి 1 పాయింట్. ఎవరి పాకెటింగ్ స్కోర్, సో ఈచ్ రౌండ్ లో పాకెటింగ్ స్కోర్ క్యాల్కులేట్ చేస్తాము. 6 రౌండ్స్ తర్వాత ఎవరు టాప్ లో ఉంటారో దే విల్ బి ద విన్నర్స్. దెన్ వీ విల్ హ్యావ్ అ లంచ్ అండ్ దెన్ విల్ స్టార్ట్ విత్ ద, సో మార్నింగ్ స్లాట్ మొత్తం స్పోర్ట్స్ కి అయిపోతుంది. ఆఫ్టర్నూన్ స్లాట్ మనకి విల్ గో విత్ ద కల్చరల్ ఈవెంట్స్, అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో విల్ స్టార్ట్ విత్ పోస్ట్ కార్డ్ డ్రాయింగ్. సో పార్టిసిపేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక పోస్ట్ కార్డ్ అందివ్వడం జరుగుతుంది. ఆ పోస్ట్ కార్డ్ మీద మాత్రమే వాళ్ళు డ్రాయింగ్ వేయాల్సి వస్తుంది. డ్రాయింగ్ వాళ్ళు పెన్నుతో వేయొచ్చు, పెన్సిల్ తో వేయొచ్చు, స్కెచెస్ తో వేయొచ్చు, క్రయాన్స్ తో వేయొచ్చు, పెయింట్స్ యూజ్ చేయొచ్చు, లేదా గ్లిటర్స్ యూజ్ చేయొచ్చు, దేర్ విష్. కానీ థీమ్ మాత్రం మరొకరికి హెల్ప్ చేయడం, దాని మీద డ్రాయింగ్ అనేది వేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ కాంపిటీషన్ వచ్చి ఆఫ్టర్నూన్ లో పప్పెటరీ స్టోరీ టెల్లింగ్, అంటే తోలుబొమ్మలాట. పప్పెట్స్ తీసుకొని ఇక్కడే మనం ఒక పప్పెట్ థియేటర్ అరేంజ్ చేస్తాము. పప్పెట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. ఒకవేళ మీరు ఓన్ గా చేసి తీసుకొచ్చేట్టుకుంటే కూడా మీరు పప్పెట్స్ తీసుకొచ్చి స్టోరీ చెప్పొచ్చు. ఆ స్టోరీ అనేది మారల్ వాల్యూ ఉండేలాగా చెప్పాలి. సో ఏది పడితే ఆ స్టోరీ కాకుండా ఒక మారల్ వాల్యూ ఉండాలి. సో దాన్ని బట్టి మనము విజేతల్ని నిర్ణయించడం జరుగుతుంది. దెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ని వాయించడం. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లో 2 రకాలు ఉంటాయి: చర్మ వాయిద్యాలని, నార్మల్ వాయిద్యాలు, పర్క్యూషన్ అండ్ నాన్ పర్క్యూషన్. డప్పు, తబలా ఇవన్నీ వచ్చి చర్మ వాయిద్యాలు. సో నాన్ పర్క్యూషన్ అంటే ఫ్లూట్ గాని, తాళాలు గాని, సో క్యాషియో గాని, సో ఇలాంటివన్నీ కూడా ఇది. సో ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు వాయించవచ్చు. దెన్ కర్రసాము. సో కర్రసాము ముఖ్యంగా పెట్టడానికి గల కారణం పిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ప్లస్ కర్రసాము అనేది మన భారత కళల్లో వన్ ఆఫ్ ద ఏన్షియంట్ థింగ్. సో చిన్నపిల్లలు చిన్న స్టిక్ తీసుకొని కూడా వాళ్ళు దే కెన్ పర్ఫార్మ్ ద డిఫరెంట్ థింగ్స్. సో కర్రసాములో మనం ఏమేమి చేయొచ్చు అనేది కూడా చూపించవచ్చు. దెన్ ద నెక్స్ట్ ఈవెంట్ ఈజ్ నవరసాలు. సో యాక్టింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది నవరసాల గురించి. సో నవరసాలంటే ఏంటి, ఎన్ని రకాలు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైనా ఒక సీన్ ని నవరసాల్లో చూపించగలగడమే ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో యాక్టింగ్ అంటే ఏదో వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది చూపించడం కాదు, మనలో ఉన్న నవరసాలని చూపించడమే రియల్ యాక్టింగ్ అనే దాని మీదే ఈ కాంపిటీషన్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఫైనల్ కాంపిటీషన్ ఈస్ సోలో డాన్స్. సో స్ట్రిక్ట్లీ సినిమా సాంగ్స్, మాస్ సాంగ్స్ కాకుండా ఓన్లీ జానపద నృత్యాలు, సాంస్కృతిక నృత్యాలు, ట్రెడిషనల్, డివోషనల్, పేట్రియాటిక్, ఇలాంటి సాంగ్స్ మాత్రమే. సో సినిమాల్లో ఉండే ఈ కేటగిరీస్కి వచ్చే సాంగ్స్ అయితే ఓకే గానీ, సో ప్యూర్లీ ట్రెడిషనల్ అండ్ క్లాసికల్ ఇలాంటి డాన్స్ మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఫైనలీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తో వీల్ ఎండ్ అప్ ద థింగ్.
పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్ కి దే విల్ గెట్ ద మెడల్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ గురుకులోత్సవం ఈవెంట్. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఈవెంట్ లోనూ ప్రతి ఒక్కరికి మెడల్ ఒకటే వస్తుంది. ఎన్ని ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అన్ని ఈవెంట్స్ కి సర్టిఫికెట్స్ వస్తాయి. అవి కాకుండా దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింటే వాళ్ళకి ట్రోఫీస్ ఇస్తాం. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్, ఫస్ట్ రన్నర్ అండ్ సెకండ్ రన్నర్ వీళ్ళందరికీ ట్రోఫీస్ వస్తాయి. ఇవి కాకుండా ఎవరైతే టాప్ లో ఉంటారో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఎక్కువ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి ఎక్కువ ఈవెంట్స్ లో గెలిచిన వాళ్ళకి ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది. ఇది కాకుండా ఈ మొత్తం స్టూడెంట్స్ అందరిలోకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇద్దరు స్టూడెంట్స్, ఒకరు స్పోర్ట్స్ కి ఒకరు ఆర్ట్స్ కి స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది గురుకులం తరపు నుంచి. సో ఈ స్కాలర్షిప్ ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న స్పోర్ట్స్ లో కానీ ఆర్ట్స్ లో కానీ 1 year వరకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఆర్ ప్రొఫెషనల్ కోచింగ్ తీసుకోవడానికి గురుకులం అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గురుకులోత్సవం ఈవెంట్. సో కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ లింక్, ఇప్పుడు మీరు చూసారంటే గనక రిజిస్ట్రేషన్ లింక్ లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఇలా ఉంటుంది. సో దీంట్లో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే గనక నా నెంబర్ ఇక్కడే ఉంది. అలాగే మీరందరూ రిజిస్టర్ చేసుకునే ముందు ఈ గ్రూప్ లో గనక జాయిన్ అయితే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మేము ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈవెంట్ కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఇక్కడ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో రిజిస్ట్రేషన్ లో మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ మీ పేరు, జెండర్, ఏ క్లాస్ లో చదువుతున్నారు, గ్రూప్ అంటే గన ఇందాక నేను చెప్పినట్టు సబ్ జూనియర్సా, జూనియర్సా, సీనియర్సా, సూపర్ సీనియర్సా, తర్వాత మీరు ఏ స్కూలు ఆ స్కూల్ అడ్రస్, తర్వాత మీరు విలేజా లేదా టౌనా, తర్వాత ఏ మండలం, తర్వాత మీ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మీరు ప్రతి ఈవెంట్ యోగా పార్టిసిపేట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్టార్ గుర్తున్న డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి. ఇవి ఫిల్ చేయకుండా గనక మీరు చేస్తే గనక ఇది సబ్మిట్ కాదు. ఇవన్నీ కూడా లేకుండా కూడా మీరు ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఒక ఈవెంట్ కాకుండా మల్టిపుల్ ఈవెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ ఈవెంట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఈవెంట్ కి ఇక్కడ ఇండివిజువల్ గా ఉంటుంది. జస్ట్ మీరు చెక్ చేయాలంతే, అంటే టిక్ కొట్టాలి. ఏ ఈవెంట్స్ మీరు పార్టిసిపేట్ చేస్తారో ఆ ఈవెంట్స్ అన్ని టిక్ కొట్టి ఫైనల్ గా మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యారా లేదా, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే టిక్ కొట్టండి, లేదంటే నో కొట్టి సబ్మిట్ కొడితే గనక యూ కెన్ అఫీషియల్లీ గెట్ ఇన్ టు ద గురుకులం థింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గురుకులోత్సవం. సో ఇప్పటికీ మీకు ఏ సందేహాలు ఉన్నా సరే నేను ఇంతకు ముందు చెప్పినట్లు మీరు నా నెంబర్కి రీచ్ అవ్వచ్చు. మై నెంబర్ ఈస్ 9581432310. థ్యాంక్ యూ.